ఆర్జీవీ చరిత్రలో సక్సెస్ఫుల్ ఫస్ట్ టైం రిలీజ్ తర్వాత ఏం సార్ రీజన్? అంటే ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం. అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఇవ్వబోతున్నాం. ఏది లోకేష్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఎనీ టైమ్ రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ ఆర్జీవీ డ్రైన్ లో. ఇదే ఉంది కదా శపథం. నేను చెప్పాలంటే వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్. యాక్చువల్ అస్సలు కంటెంట్ అంతా శపథంలో ఉంటుంది. ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో అదంతా సిమిలర్ గా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా దానికి ఉండదు. కానీ ట్రైలర్ లో చూస్తే అన్ని పేర్లు ఒరిజినల్ పేర్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు సినిమాలో చూస్తే మొత్తం పేర్లన్నీ మారిపోయాయి. అది సెన్సార్ వాళ్ళు. సార్ మీ టార్గెట్ టీడీపీ లోకేష్, చంద్రబాబు లోకేష్, కానీ దీంట్లో చిరంజీవిని పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి లాగారు. ఎందుకు? అందరూ పార్ట్ అండ్ పార్సలే కదా. నేను అప్పుడు జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్, పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఆయన బ్రదర్ ఈజ్ ఎ మెగాస్టార్, obviously ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఆన్ ది పొలిటికల్ జోన్. చిరంజీవి గారు అప్పుడు వైఎస్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన పార్టీ విలీనం చేశారు ఆ టైంలో. కానీ ఆయన కూడా దీంట్లో కమెడియన్ గా చూపించారు. కమెడియన్ నేను చూపెట్టలేదు. వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీ లాగా అనిపిస్తుంది. అది బయట అన్నా ఏదైనా అది దట్ ఈస్ నథింగ్. నేను కమెడియన్ గా ఎవరిని చూపించదా. ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్ కి 3-4 నెలల ముందు ఒక 2 ఫొటోస్ పెట్టాను. పవన్ కళ్యాణ్ నేల మీద పడుకుని గాలిలో మాడుతూ ఉంటాడు. అది దాని తర్వాత దాన్ని ఎగ్జాక్ట్లీ అదే చేశాడు సిబిఎన్ గారు అరెస్ట్ అయినప్పుడు. సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నాకున్న ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే. ఇప్పుడు నేను నాకు కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యేవాళ్ళు కొంతమంది తెలుసు, కొంత పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది, కొంత ఏమో చదివి ఈ రీజన్ కి అయ్యి ఉంటుంది. అంటే 100% ఇదే జరిగి ఉంటుంది అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంది, క్షౌరం అయితే కానీ ఎవరని తెలియదు. ఇప్పుడు ఆయన అదే లైన్ అన్నారా లేదా అనేది పాయింట్ కాదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అది ఆయన చేసిన విధానం పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అందరికీ తెలుసు. అందుకనే కదా జనసేన పార్టీ, లేకపోతే ఎందుకు పెడతాడు? ప్రజారాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా. నా నిర్ణయాలతో చేస్తాను కాబట్టి తన సొంత పార్టీ పెట్టుకోండి. అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకోండి ఒకళ్ళకి, అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ అయితే దానికి ఎంతో కొంత ఆనందం వస్తుందా కదా. మనిషిగా నేను చెప్పేది మనిషి సైకాలజీ ప్రకారం. అప్పుడు చిరంజీవి గారు డెఫినెట్ గా అది ఫీల్ అయి ఉంటారు 100%. ఆయన అదే లైన్ అనకపోవచ్చు, కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా అనుకుని ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. యా